అందరికీ నమస్కారం. ఐఎమ్ వంశీ భవాని అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ నానో పార్టికల్స్. స్టార్ట్ చేసుకునే ముందు ఈ ఛానల్కి మీరు కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బికాస్ వంశీ భవాని ఈజ్ ద ఓన్లీ ఛానల్ ఆన్ యూట్యూబ్ ప్రొవైడింగ్ ఫ్రీ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. సో స్టార్ట్ చేసుకుందాం. చాలామంది స్టూడెంట్స్ నానో పార్టికల్స్ అనే టాపిక్ని చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది క్లియర్ చేయడానికి ఇవాళ పెన్ పేపర్ లేకుండా ఫేస్ టు ఫేస్ టాక్ ద్వారా నానో పార్టికల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నానో పార్టికల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నా చేతిలో ఈ క్యాల్సీ ఉంది. ఇప్పుడు ఈ క్యాల్సీని మీరు ఎందుకు చూడగలుగుతున్నారు? బికాజ్ దీని సైజు పెద్దగా ఉంది కాబట్టి. సో బేస్డ్ ఉన్న సైజెస్ ఆబ్జెక్ట్స్ని ఆర్ మెటీరియల్స్ని 3 రకాలుగా క్లాసిఫై చేశారనమాట. ఫస్ట్ది బల్క్ అనమాట. బల్క్ మెటీరియల్స్. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది మీకు కనబడుతుంది కాబట్టి దీన్ని బల్క్ మెటీరియల్ అంటే బల్క్గా ఉంది కాబట్టి మీకు కనబడుతుంది. సో ఇట్స్ కాల్డ్ బల్క్ మెటీరియల్ అనమాట. సెకండ్ది అటామిక్ సైజెస్. అటామిక్ మెటీరియల్ అంటే ఇప్పుడు ఈ క్యాల్సీ అనేది వేరియస్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఫామ్ అయిన ఒక పాలిమర్తో తయారు చేస్తుంది అనమాట ఇది. సో ఆ సబ్ అటామిక్ ఆర్ అటామిక్ రేంజ్లో దాని మెటీరియల్ గురించి మాట్లాడుకుంటే దట్ ఈస్ కాల్డ్ అటామిక్ మెటీరియల్ అనమాట. సో ఆ బల్క్ మెటీరియల్కి అటామిక్ మెటీరియల్కి మధ్యలో ఉన్న ఆ మెటీరియలే నానో మెటీరియల్ అనమాట. నానో మెటీరియల్స్ అంటే దాని సైజ్ యొక్క రేంజ్ సమ్ నానో మీటర్స్లో ఉంటుందన్నమాట. అంటే ఒక ఫ్యూ నానోమీటర్స్ నుంచి ఫ్యూ 100 నానోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. సో 1 నానోమీటర్ దాని సైజ్ అయితే అదొక నానో మెటీరియల్. 5 నానోమీటర్స్ అయితే నానో మెటీరియల్. 20, 50, 100 దట్స్ ఆల్ కాల్డ్ నానో మెటీరియల్. ఒకవేళ అది 1000 దాటిపోతే కనుక ఇట్ ఈస్ నాట్ కాల్డ్ నానో మెటీరియల్ అనమాట. సో ఫ్యూ నానోమీటర్స్ నుంచి ఫ్యూ 100 నానోమీటర్స్ వరకు ఉంటే దాన్ని నానో మెటీరియల్ అంటాం. ఇప్పుడు ఈ నానో మెటీరియల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఈ నానో మెటీరియల్స్ని మనం ఎందుకు చదువుకుంటున్నాం? అసలు అది ఇంపార్టెంట్ అయింది కాబట్టి చదువుకుంటున్నాం. కాబట్టి అది ఎందుకు ఇంపార్టెంట్? నానో మెటీరియల్స్లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దాని సర్ఫేస్ ఏరియా. అంటే ఏమవుతుందంటే ఒక మెటీరియల్ యొక్క సర్ఫేస్ ఏరియా దాని సైజ్ తగ్గే కొద్దీ పెరుగుతుంది. సో ఆ సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల ఆ మెటీరియల్ యొక్క చాలా ప్రాపర్టీస్ ఇంప్రూవ్ అయ్యాయని సైంటిస్టులు అబ్జర్వ్ చేయడం వల్ల రీసెంట్ టైమ్స్లో నానో పార్టికల్స్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. సో ఆ ఇంప్రూవ్ అయ్యే ప్రాపర్టీస్ ఏంటి? ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ కావచ్చు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కావచ్చు, ఆప్టికల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఎక్సెట్రా. ఇంకా ఏ ప్రాపర్టీస్ అయినా అంటే మనం ఏవైతే మన అప్లికేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతాయి. సో దాని కారణం ఏంటి? ద మెయిన్ థింగ్ ఈజ్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సర్ఫేస్ ఏరియా ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఇప్పుడు మీరే ట్రై చేయండి. ఇప్పుడు మన ఇంట్లో రూబిక్స్ క్యూబ్ ఉంటుంది కదా, ఆ రూబిక్స్ క్యూబ్కి ఎన్ని ఉంటాయి? మొత్తం 6 సైడ్స్ ఉంటాయి. దాని సర్ఫేస్ ఏరియా మీరు కనుక్కోండి ఒకసారి. కనుక్కున్నాక ఇప్పుడు మనకి రూబిక్స్ క్యూబ్లో మొత్తం ప్రతి ఫేస్లో మనకి చిన్న చిన్న క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ క్యూబ్స్ని అటాచ్ చేసి ఒక రూబిక్స్ క్యూబ్ అవుతుంది. ఆ ప్రతి క్యూబ్ని సెపరేట్ చేస్తే కనుక దాని సర్ఫేస్ ఏరియా మీరు క్యాలిక్యులేట్ చేసి ఆ మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చిన సర్ఫేస్ ఏరియా మనం ఇందాక రూబిక్స్ క్యూబ్కి వచ్చిన సర్ఫేస్ ఏరియా కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు? బికాజ్ ద నెంబర్ ఆఫ్ ఫేస్ పెరిగినాయి కాబట్టి. సో దాని ప్రాపర్టీస్ పెరగడానికి కారణం ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఇప్పుడు ఈ నానో పార్టికల్స్ని ప్రిపేర్ ఎలా చేస్తారు? దేర్ ఆర్ 2 మెథడ్స్. అంతే కదా. ఇప్పుడు మనకి నానో పార్టికల్స్ ప్రిపేర్ చేయాలంటే దేన్నో దాన్ని ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే బల్క్ మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తారు. దట్స్ కాల్డ్ టాప్ డౌన్ మెథడ్. ఎందుకంటే బల్క్ మెటీరియల్స్ అనేవి పై రేంజ్లో ఉంటాయి, దాని సైజ్ పెద్దది. అక్కడ నుంచి మనం కిందకి వస్తున్నాం. ఎక్కడికి? నానో మెటీరియల్స్కి. సో టాప్ డౌన్ మెథడ్ అనమాట. సెకండ్ మెథడ్ వచ్చేసి బాటమ్ అప్ మెథడ్. ఈ మెథడ్లో మనం మైక్రోస్కోపిక్ అంటే అటామిక్ మెటీరియల్ నుంచి నానో మెటీరియల్స్కి దాన్ని ఏమంటారు, దాన్ని కంబైన్ చేస్తాం, దాన్ని తయారు చేస్తాం. సో దేర్ ఆర్ ఓన్లీ 2 మెథడ్స్, టాప్ డౌన్, బాటమ్ అప్ మెథడ్. సో ఈ టాప్ డౌన్ బాటమ్ అప్ మెథడ్స్ యూస్ చేసుకుని మనం నానో మెటీరియల్స్ తయారు చేసుకోగలం. సో ఇది బేసిక్ ఐడియా ఆఫ్ నానో మెటీరియల్స్. ఈ బేసిక్ ఐడియాతో మీరు మ్యాక్సిమం ఏ క్వశ్చన్ వచ్చినా దానికి ఆన్సర్ రాయగలరు. నెక్స్ట్ వీడియోలో మనం నానో పార్టికల్స్ యొక్క మేజర్ అప్లికేషన్స్ ఏ సెక్టర్లో ఉంటాయి, ఎలా ఉంటాయి, దాని యూజెస్ ఎలాగా, ఆ యూజ్లో నానో పార్టికల్ వాడడం వల్ల మనకు వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఇన్ ఏమంటారు సొల్యూషన్ ఏంటి, అది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఈ వీడియోని నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్తో.
అండ్ వంశీ భవానీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.